హాయ్ అండి. ఈరోజు మా గార్డెన్‌లో కొన్ని పువ్వులు, కాయగూరలు, అలాగే స్వామివారికి వేయడానికి తులసి దళాన్ని హార్వెస్ట్ చేసుకుందాం. వచ్చేయండి. ఇదిగోండి మా గార్డెన్‌లో నేను హార్వెస్ట్ చేసిన తులసి పత్రి. ఇదంతా నా చేత్తో నేనే మాల కట్టుకున్నానండి. మా ఇంటి దగ్గర శివాలయం ఉంది. ఆ రోజు సోమవారం నేను స్వామివారికి ఇవ్వడం జరిగింది. అలాగే మా గార్డెన్‌లో 4, 5 రకాల మందారాలు ఉన్నాయండి. చూసారు కదా, అన్ని రేఖ మందారాలే, వీటిల్లో మాత్రం కలర్స్ ఉన్నాయండి. అవి చూపిస్తాను. ఇప్పుడు మీరు చూసింది కాకరపాదు. దీని గురించి నేను మళ్ళీ చెప్తాను, రండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మందారం ఎక్కువ మనకి పల్లెటూరులో కనిపిస్తుందండి. కలర్ అయితే విచ్చుకున్నాక చాలా అందంగా ఉంటుంది. అలాగే ఈ మందారాలు 4, 5 రకాలు అన్నాను కదండి, అందులో ఇది ఒక రకం. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా పసుపు కలర్ పువ్వులు. ఈ పువ్వులైతే ఆ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ చెట్లకి ఎంత అందంగా ఉంటాయండి. ఇవి వర్షాకాలంలో ఎక్కువ పూస్తాయండి. మనకు మే నెలలో కూడా వర్షాలు పడ్డం వల్ల ఈ పువ్వులైతే బాగానే పూస్తున్నాయి. అలాగే చిట్టి మందారాలు, ఇవి ప్రతిరోజు పూస్తాయండి. ఇలాంటి చెట్టు ఒకటి ఉంటే మనకి ప్రతిరోజు దేవుడికి చక్కగా పువ్వులు అయితే వస్తాయండి. అలాగే శంకు పువ్వులు, ఈ శంకు పువ్వులు నా దగ్గర 2 రకాలు ఉన్నాయండి. ఒకటి బ్లూ, ఇంకోటి వైట్ అనమాట. ఇవి శివుడికే కాదండి, మనకి వంటికి కూడా చాలా మంచిదని అంటారు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అయితే విన్నాను. అలాగే ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్, ఇది ఒక క్రీపర్ అండి. ఇవి కూడా బాగా పూస్తాయి అనమాట. ఇంకా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వైట్ కలర్ ఫ్లవర్స్, మార్నింగ్ అయితే మనం గార్డెన్లోకి రాగానే మనల్ని విష్ చేస్తాయండి. అవి చూడడానికి ఫ్లవర్ బొకేస్ లాగా ఎంత అందంగా పూస్తాయండి. ఇవి కూడా మనకి రెగ్యులర్గా పూస్తాయన్నమాట. ఇలాంటి చెట్లు ఒక 4, 5 మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి, మందారాలు ఇలాంటివి మనకి ప్రతిరోజు దేవుడికైతే పువ్వులు బోలెడని ఉంటాయి. అలాగే ఇందాక చూపించిన తులసి మాల చూశారు కదా, అవి వీటి నుంచి తీసుకున్నవి. అలాగే ఇవి గొబ్బి పూలు, ఇవి కూడా మనకి నవంబర్ అంటే కార్తీక మాసం ఎక్కువ పూస్తాయండి. ఇప్పుడున్న ఈ వెదర్కి బాగానే పూసాయి. అలాగే బీరకాయలు, ఈ బీరకాయలు అయితే మీకు లాస్ట్ వీడియోలో కూడా నేను చూపించాను. చాలా బీరకాయలు అయితే నేను హార్వెస్ట్ చేసుకున్నానండి. ఇదిగోండి మందారాల్లో ఇది ఒక రంగు, ఇది ఎల్లో అండ్ రెడ్. ఇవి రోజుకి ఒక 2, 3 పువ్వులు అయితే పూస్తాయండి. కానీ ఎంత అందంగా ఉంటాయండి. ఈ కనకంబరాలు, మల్లె పువ్వులు, జాజులు, ఇలా చాలా రకాల పువ్వులు మొక్కలు ఉన్నాయండి. అలాగే కాయగూర మొక్కలు కూడా ఉన్నాయి. ఇంక ఈ కాకరపాదుకు వస్తే, ఇది నేను క్లాస్ వీడియోలో చెప్పాను. ఇది విత్తనం పెట్టింది కాదండి, దానికదే వచ్చిందనమాట. దానికదే ఎలా వచ్చిందంటారా, కిచెన్ వేస్ట్ ద్వారా వచ్చిందనమాట. చక్కగా అది వచ్చింది కూడా ఒక కరివేపాకు చెట్టులో వచ్చిందండి. ఉంచుదామా తీసేద్దామా అనేసి, సరేలే కాస్తే ఉంచుదాము లేకపోతే తీసేద్దాం అన్నట్టుగా ఉంచాను. కానీ ఇదైతే నాకు ఒక్కసారికే 1/2 కేజీ కాయలైతే వచ్చినాయండి. ఈ కాయల్ని నేను ఫ్రై చేశానండి, ఉల్లికారం పెట్టి. ఎంత టేస్టీగా ఉందో. అదే మనం బయట కొనుక్కుంటే చేదుగా ఉంటాయండోయ్. ఇంట్లో మనం పెంచుకున్నాయి కదా, చేదుగా ఉన్నాయి కూడా మనకి రుచిగా కమ్మగా అనిపిస్తాయి అన్నమాట. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఒక 4, 5 మొక్కలు పెంచుకోండి. వీలైతే కుదిరితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. డబ్బులు పెట్టుకుంటే వస్తాయండి, కానీ ఆ సంతోషం అయితే రాదు కదా. మన చేతితో మనం పెంచుకున్న పూల మొక్కలైనా కాయగూరలైనా ఆ సంతోషమే వేరండి. కాబట్టి మీరు అందరూ ట్రై చేయండి. వీటికి మీరు పర్టికులర్గా ఏమి బయట నుంచి తీసుకొచ్చి వేయక్కర్లేదండి. కిచెన్లో వచ్చిన వేస్ట్నే మీరు కంపోస్ట్ కింద చేసుకొని మొక్కలకి వేసుకోవచ్చు. ప్రతిరోజు మీరు కడిగిన బియ్యం నీళ్ళల్లో మీ కిచెన్ వేస్ట్ అంటే కాయగూరల నుంచి వచ్చే వేస్ట్ అంతా తీసుకెళ్ళి ఆ బియ్యం నీటిలో వేసేసి ఒక చిన్న బెల్లం ముక్క వేసి పక్కన పెట్టేశారంటే అది చక్కగా కంపోస్ట్ అయిపోతుందండి. ఆ వాటర్ని తీసుకెళ్ళి ప్రతిరోజు డైల్యూట్ చేసి 2 రోజులకి ఒకసారి మొక్కలకి ఇవ్వండి. ఇలాంటి అందమైన పువ్వులు, కాయగూరలు మీకు కూడా